జస్ట్ కేవలం మిమ్మల్ని వీడి 2 దశాబ్దాలే అయింది. యాజ్ ఏ హెడ్ మాస్టర్గా నా సర్వీసు అందరూ ఎట్లా సమ్మేళనం నుండి అరేంజ్ చేసినటువంటి ఈ పూర్వ విద్యార్థులందరికీ సరే అందరికీ నాకు శుభాకాంక్షలు చెప్తున్నాను. అందరికీ నా ఆశీర్వాదం. అయితే సోషల్ అనగానే లాస్ట్ సబ్జెక్ట్ కదా, అది అందరు పోతాడు ఏమైనా చేస్తూ అట్లా ఇబ్బంది లేదు. ఒకసారి నేను మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత ఆడు కూర్చోను, కాసేపు పడుకోను. ఈ ఎర్రబల్లి పిల్లలు ఉన్నారు చాలామంది. ఆడు వచ్చి ఏంటి ఆ సోషల్ అది ఇది రాస్తే సరిపోద్ది పాస్ పాయిపోద్ది. ఓన్లీ దుంపలు దేశానికి ఇంత కష్టపడి మేము చేసుకుంటే అది ఇది రాస్తే వచ్చిపోద్ది అంటే ఇంక నేనేం చేసేది. నేను అప్పటి నుంచి నేను కూడా అది ఇది రాయండి రా అని చెప్పి నేను మాత్రం ఏం చేస్తాం అట్లనే. సరే ఇప్పుడు మాకు ఇంజమూర్ జడ్పీలో అంటే 2003-2000 సంవత్సరం 10వ తరగతి బ్యాచ్ విద్యార్థులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకోవాలి. మనందరం ఇక్కడ సమావేశం కావడానికి ముఖ్య కారణం మీరే. మీ అందరికీ మరలా ఒకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. మొట్టమొదటిగా నేను 2003-2004 సో మీ బ్యాచ్ నేను ఎల్లప్పటికీ మర్చిపోలేను. ఐ ఆల్వేస్ రిమెంబర్ యూ ఆల్ స్టూడెంట్స్. తర్వాత ఆన్ ద డయాస్ ఉన్నటువంటి హెచ్ఎం గారు, అందరూ టీచర్స్కి, తర్వాత ఆఫ్ ద డయాస్ ఉండేటువంటి నా విద్యార్థులకి నా యొక్క హార్టీ బ్లెస్సింగ్స్. నేను ఇక్కడికి 2002 నవంబర్ 1వ తేదీ ఇక్కడ ఈ స్కూల్లో జాయిన్. సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదం తముపాస్మహే. మొట్టమొదటగా వేదిక పెద్దలకు, పిన్నలకు, పూర్వ విద్యార్థులకు, ఇక్కడ ఉండే వాళ్ళలో నేనే వయసురీత్యా పెద్ద అయి ఉండొచ్చు కాబట్టి మీ అందరికీ భగవంతుడి యొక్క ఆశీస్సులు, నా యొక్క ఆశీస్సులు. మీరు ఇక్కడ ఫస్ట్ 2000 సంవత్సరంలో చేరా. ఇక్కడ 2000 సంవత్సరం ఫిబ్రవరి నెలలో. ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయేతర సిబ్బందికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు. అదేవిధంగా ఈ ఆత్మీయ సమ్మేళనానికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి 2003-2004 విద్యార్థులకు నా యొక్క శుభం తెలియజేస్తున్నాం. నాకు చెన్నారెడ్డి సార్ చెప్పినట్టు నాకు కూడా ఇది మొదటి ప్లేస్. 2002 జనవరి 1 ఇక్కడ నేను జాయిన్ అయినాను. నేను జాయిన్ అవ్వడానికి వస్తున్న పిల్లలందరికీ కూడా నాకు ఇంకా పిల్లల్లాగే కనిపిస్తున్నారని అలా సంబోధిస్తున్నాను. మీ అందరికీ నా ఆశీస్సులు. నా ఫస్ట్ అపాయింట్మెంట్ 2002 అక్టోబర్ 19th అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకొని ఈ క్యాంపస్లో మా నాన్నతోటి నేను ఇక్కడికి వచ్చాను. మ్యారేజ్ కూడా కాలేదు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. కొత్తగా ఉద్యోగంలో చేరడం కదా చాలా ఆనందంతో ఈ క్యాంపస్లోకి అడుగు పెట్టాను. ఇక్కడ ఉపాధ్యాయులందరూ మేడం అయితే ఇంకా చెప్పబడలేదు, చెల్లెల్లాగా చూసుకున్నది. ఈ హెడ్ మాస్టర్ గారికి, టీచింగ్ స్టాఫ్కి అందరికీ ప్రియమైన విద్యార్థులకి ఇది ఒక గోల్డెన్ ప్లేస్ అండ్ మెమరబుల్ ప్లేస్. జాబ్లో సెలెక్ట్ అయినప్పుడు ఈ గుండె మడకల అనే పదం ఎక్కడో చివరి ముందు ఉండే ప్లేసెస్ అన్నిటికీ ప్రిఫరెన్స్ పోను. నా దగ్గరకు వచ్చేసరికి గుండె మడకల పక్కన ఒకసారి మేడం కూర్చున్నారు. అసలు ఆ ప్లేస్ ఎవరికైనా చెప్పడానికి కూడా అది బాగలేదు ఆ ప్లేస్ అని నన్ను చెప్పారు. దానికి దీనికి ఏంటి సంబంధం అని మనసులో అనుకున్నాను. కానీ జాబ్, నా ఎడ్యుకేషన్, నా బుక్స్కి రిలేటెడ్ ఉండే జాబ్ అన్నమాట.
అది అది ఎందుకు చెప్పుకోవడం ఎందుకు కష్టము అని అనిపించింది. కానీ తనతో ఏం నేను చెప్పలేదు. అసలు ఈ ప్లేస్ ఎక్కడ ముఖ్యంగా నేను సర్వీస్లో చేరడం నా వయసు 19 సంవత్సరాలు. 8 సంవత్సరాలు ఎలిమెంటరీ స్కూల్లో ఎఫ్డిటీగా 1991 రుతుగొండ హై స్కూల్కి బీఎడ్ అసిస్టెంట్గా అక్కడ 8 సంవత్సరాలు చేశాను. అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను స్కూల్ అసిస్టెంట్గా. ఇక్కడ 9 సంవత్సరాలు పనిచేశాను నేను. నాకు ఎక్కువగా పెద్ద మాటలు దూరుకోండి, ఆ అల్లరంటే మాకు కూడా సరదాలండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. చెన్నారెడ్డి సారు అందరూ ఉన్నారు ఇక్కడ, స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ కూడా ఉన్నారు. నేనైతే ఉద్యోగస్తులు కదా యాక్చువల్గా. నేను అక్కడ అటెండర్లుగా పనిచేసిన రికార్డర్స్కి ప్రమోషన్ వచ్చింది. చెన్నై సార్ అని ఇక్కడ స్కూల్లో పనిచేస్తూ ఇంజనీర్ పనిచేస్తూ హెడ్ మాస్టర్ వచ్చారు. సో అప్పుడు ఊరంటారు వాడు కోరుకో అని చెప్పి తీసుకొని వచ్చిండు. నేనైతే ఇంకా ఫ్యాన్ ఇక్కడ పెట్టేశా. అందరు సార్ వాళ్ళందరూ బస్సుకు రావాలి, ప్రతిరోజు వేరే పేరు తెప్పించారు. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ